మీడియా మిత్రులకు నమస్కారం. నేను రఘునందన్ ఎమ్మెల్యే నాగర్ కర్నూలు మీడియా మిత్రులందరికీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకి, మాజీ శాసనసభ్యులు పెద్దలు మృత్యుంజయ గారికి, వేదిక మీద ఉన్న మిత్రుడు దిలీప్ చారి గారికి, ఇతర నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. నిన్న మంత్రి కేటీఆర్ గారు మీడియా మిత్రులతో జరిపినటువంటి సమావేశంలో 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీడియా గుర్తుకొచ్చింది సార్. గుర్తుకొచ్చి మనిషికి 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. 31 మందిని సెలెక్ట్ చేసి మనిషికి 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. ఇచ్చి జర్నలిస్టుల ఓట్లని ఈ శాసనమండలికి జరుగుతున్నటువంటి ఎన్నికలలో మేమేదో జర్నలిస్టుల కోసం బాగా పనిచేస్తున్నామని చెప్పేందుకు ఒక మొసలి కన్నీరు వచ్చేటువంటి ప్రయత్నాన్ని మంత్రి కేటీఆర్ గారు చేసిందని చెప్పి మేము భావిస్తాము. నిజంగా నీకు జర్నలిస్ట్ మిత్రుల మీద అంత ప్రేమ, అభిమానం ఇంకేమైనా ఉండింటే మరి మీ ట్విట్టర్ నిన్న రాత్రి నుంచి ఇప్పటిదాకా ఎందుకు వస్తలేదో చెప్పాలి. బైన్సాలో 3 జర్నలిస్టులకు కత్తిపోట్లేదు, అందులో 2 సీరియస్గా ఇంజూర్ అయినారు. ఎందుకు మరి మీ ట్విట్టర్ ఎందుకు మూతపడి, మీ ట్విట్టర్ ఎందుకు మూగపోయింది? పొద్దుగాలే కదా 1 లక్ష రూపాయలు ఇచ్చి జర్నలిస్ట్ మిత్రుల మీటింగ్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు కదా. సాయంత్రం మరి వార్తల కవరేజ్కి వెళ్ళినటువంటి 3 జర్నలిస్టుల మీద అంత తీవ్రంగా కత్తిపోటు జరిగింది, అంత తీవ్రంగా వాళ్ళు గాయపడి అందులో 2 ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని వార్తలు వస్తుంటే కనీసం మాట మాట్లాడని ఖండనీయమైనటువంటి స్పృహ లేని మీరు పొద్దుగాలనేమో 31 మంది జర్నలిస్టులు ఐడెంటిఫై చేసిన వీళ్ళు చాలా కష్టాలలో ఉన్నారు మా జర్నలిస్ట్ మిత్రులు. మా నాయన వరంగల్ ఇల్లు కట్టిండు, నేను సిరిసిల్లలో ఇల్లు ఇచ్చి వచ్చిన జర్నలిస్ట్ మిత్రులకి, నాగర్ కర్నూలులో మరి జనార్దన్ రెడ్డి గారు బంగ్లాలు కడుతున్నాడు, మేమంతా జర్నలిస్టులను ఆదుకుంటున్నామని నిన్న పొద్దుగల సొల్లు కబుర్లు చెప్పింది. కొద్దిగా ఒక సంఘటన జరిగింది. మీరు షాడో సూడో అన్ని ముఖ్యమంత్రులు మీరనే చెప్పుకుంటున్నారు. అధికారం లేకుండా ప్రగతి భవన్లో అధికారులతో సమీక్షలు జరుపుతారు. మరి జర్నలిస్టుల మీద దాడి జరిగింది, అంత ప్రాణాపాయ స్థితిలో ఉంటే కనీసం నీ 104, 108 దిక్కు లేకపోయా. మరి వాళ్ళని పట్టణం తెచ్చినవా? ఓ సూపర్ స్పెషాలిటీ దవాఖాన చూపిస్తా అన్నావా? మాట మాత్రానికి నా జిల్లా ఎస్పీతో మాట్లాడినావా? ఏం చేస్తా ఉంది అసలు ప్రభుత్వం బాధ్యత ఏంది? బైన్సాలో కొన్ని నెలల క్రితం ఒక సంఘటన జరిగింది. బాధ్యతలు గుర్తించిండ్రా? శిక్షలు ఇచ్చే రీతిలో ఛార్జ్షీట్లు ఫైల్ అయినాయా? వాళ్ళకి అసలు ప్రభుత్వం అంటే ఏమైనా భయం ఉన్నదా? వాళ్ళ మీద అసలు కేసులు పెట్టిండ్రా? పోయినసారి బైన్సాలో ఘర్షణ కారకులైనటువంటి వ్యక్తుల్ని పోలీస్ యంత్రాంగం ఐడెంటిఫై చేసి కేసులు పెట్టిందా? ఒకవేళ కేసులు పెడితే వాళ్ళు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు? వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి అటెండెన్స్ పెడతా ఉన్నారా? సాయంత్రం 6 గంటల తర్వాత ఎందుకు పోలీసులు నాకాబందీ చేస్తలేరు? రోడ్ల మీద ఉత్తగా ఊదు అని కనబడ్డానికల్లా బ్యారికేడ్ లేదు కదా, కనబడ్డ చోట్ల బ్యారికేడ్ వేసి పోలీసులు చెక్ చేస్తారు కదా. మరి అంత సెన్సిటివ్ ప్రదేశమైనటువంటి బైన్సాలో సాయంత్రం 6 గంటల నుంచి ఎందుకు పోలీస్ పెట్రోలింగ్ ఎందుకు లేదు? ఎందుకు తగలబడాలి? కార్లు ఎందుకు తగలబడాలి? ఇల్లు ఎందుకు తగలబడాలి? ప్రార్థనా మందిరాల మీకు రాళ్ళు ఎందుకు రావాలి? ఏం చేస్తున్నట్టు పోలీసు? ఏది ఇంటెలిజెన్స్ ఏది? ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఒక వర్గం ప్రజలకి సపోర్ట్ చేస్తూ ఇంకో వర్గం ప్రజలను అంగతొట్టుకొని చేస్తున్నటువంటి కుట్రగా భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తా ఉన్నటువంటి అంశం. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎవరు సైలెన్సర్లు పెట్టుకోకుండా తిరుగుతున్నారు, ఎవరు సైలెన్సర్లు మూసేసి తిరుగుతున్నారు, ఎవరు పట్టణంలో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు, ఎవరు అల్లర్ల కారకులు అవుతున్నారు అనేటువంటి వ్యక్తులకు సంబంధించిన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన కేస్ షీట్లు, రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు ఏమీ లేవా పోలీసుల దగ్గర? 6 గంటలకు వెళ్ళి ప్రారంభమైతే 9 గంటల కల్లా అన్ని దీపాలు వెలిగించినట్టు ఇళ్ల మీద పెట్రోల్ పోసి తగలు పెడతా ఉంటారు. ఎందుకు ఇంత మౌన పాత్ర వహించాలి రాష్ట్ర ప్రభుత్వం అనేది భారతీయ జనతా పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పోనీ అనుకోకుండా జరిగింది సంఘటన, మొదటిసారి బైన్సాలో ఘర్షణలు జరిగినాయి, మొదటిసారి అల్లర్లు అయినాయి, పోలీసులు ప్రివెంటివ్ గా తీసుకోలేకపోయిందంటే వేరే విషయం. అల్లర్లు జరిగి ఏడాది కాలేదు, ఛార్జ్ షీట్లు పైన ఒకసారి తప్పు చేసిన వాడికి 2వ సారి తప్పు చేస్తే శిక్ష పడుతుంది. అసలు మొన్న మనం చేసిన తప్పుకే ఎట్లా జైలు నుంచి బయటపడతామనేటువంటి భయమో భక్తిలో పోలీసుల్లో రాష్ట్ర ప్రభుత్వము కల్పించి ఉంటే నిన్న సాయంత్రం బైన్సాలో అల్లర్లు జరిగేవి కావు. పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛను ఇస్తూ ఒక వర్గం మీద దాడి జరుపుతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కొనసాగించడం, నియంత్రించలేకపోవడం పూర్తిగా దుర్మార్గం, బాధ్యత రాహిత్యం అవుతా ఉంది. ప్రజలు పోయిను, జర్నలిస్టు పోయిను. మొదటిసారి కూడా అయితే సిద్ధువైన జర్నలిస్ట్ మీద కేసు పెడతారు, వార్తలు బయటికి ప్రపంచానికి తెలియజేసినందుకు. ఈసారి ఏదైనా జర్నలిస్టులని చంపేస్తే కథ అయిపోతుంది అనుకున్నట్టున్నారు.
జర్నలిస్టులు చంపే కార్యక్రమం మొదలుపెట్టిండ్రు. ఆ రోజు మాట్లాడకపోతే, ఆ రోజు సిద్ధి మీద కేసు పెట్టి వెంటాడి ఈ రోజు ఏకంగా కత్తులతో పొలిపిస్తుంది. అంటే ప్రశ్నించే గొంతులు ఈ సమాజంలో ఉండొద్దు, మన వీపు మన కనబడొద్దు. అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే తప్పు అవుతుంది. యువరాజు గారికి నాయన ఫామ్ హౌస్ కొడుకు ప్రతిగా ప్రకటనలకు పరిమితం అవుతాడు. కొద్దిగా వేస్తే కేంద్రం ఏమి ఇచ్చింది, కేంద్రం భూమి సున్నా ఇచ్చింది, ఇది మాట్లాడడం తప్ప వాస్తవాలు మాట్లాడడానికి మీకు చేత కాదు. ఎక్కడో అల్లర్లేని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేస్తుంది ఢిల్లీలో అని మాట్లాడే మీకు బైసాలు ఏం జరుగుతుందో ఎందుకు అర్థమవుతలేదు? ఎందుకు మీరు సమస్యను పక్కదారి పట్టించాలనుకుంటున్నారు? చేత కాకపోతే చెప్పండి. మీ హోంమంత్రికి చేత కాదు, మీ ఆయన ఎట్లా బాబు పరిమితమైండు, నీకు నడుచుడు రాదు, మీ బావ పోయిన శంకరగిరి మహిళలకు పోయిన దుబ్బాకు తర్వాత అసలు పాలన ఎటు పంపిస్తున్నారంటే చెప్పండి. బడ్జెట్ సెషన్ ఉండదు, అధికారులు ఉండరు, సెక్రటరియట్లో కూర్చోరు, ఎవరిని కలవరు. మరి లా అండ్ ఆర్డర్ ఎట్లుంటుంది? ఇట్లే ఉంటుంది. అందుకని కేటీఆర్ గారు మొసలి కన్నీ నచ్చడం మాని బైంసాలో జరుగుతున్నటువంటి సంఘటనలకి పూర్తి బాధ్యత మీరే వహించి ముందుగా మీరు మీ మంత్రి పదవికి రాజీనామా చేస్తే బాగుంటుంది, మీ ట్విట్టర్ అకౌంట్ ని మూసేసుకుంటే బాగుంటుంది అనేది నేను ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నా. లేదు పిట్ట అప్పుడప్పుడే కూస్తుంది, తనకు నచ్చినప్పుడే కూస్తుంది, మా పిట్ట మిగతా సమయంలో కూయదు అనుకుంటే పిట్ట గొంతు ఎట్లా పోయాలో మాకు తెలుసు, ఆ గొంతును కూడా మూసేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ గారికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. కాబట్టి చిన్న రాష్ట్రమైనటువంటి తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడం చెప్పి బైంసా అల్లర్లు లాగా ప్రతి దగ్గర అల్లర్లకు కారణభూతం అవుతా ఉంటే మౌనంగా ఉండడం, ప్రేక్షక పాత్ర వహించడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగదని చెప్పి ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారికి, హోంమంత్రి గారికి ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తూ బైంసా సంఘటనలో గాయపడినటువంటి జర్నలిస్టు మిత్రులకి హైదరాబాద్ తరలించి పూర్తి స్థాయిలో కార్పొరేట్ వైద్యాన్ని అందించాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జర్నలిస్టులకు రక్షణ లేదు, డాక్టర్లకు రక్షణ లేదు, ఆఖరికి వకీలకు కూడా రక్షణ లేదు. అడిగేటోడు ఎవరైనా సరే రోడ్ల మీద నరికేస్తాం, వామన్రావు దంపతుల్ని నరికేస్తాం, జర్నలిస్టులను నరికేస్తాం, సిద్ధు మీద కేసులు పెడతాం, డాక్టర్లను అయితే గాంధీ దవాఖానలో మర్రేజ్ కొడతాం. ఇక మరి ఎవరికి రక్షణ ఇస్తున్నారు? ఎందుకు మరి మీ పోలీసు వాళ్ళు? ఎందుకు బొలేరోలు ఎందుకు? ఇన్నోవాలు ఎందుకు? ఫార్చునర్లు ఎందుకు? మీ మూడో కన్ను ఏది? మీ సీసీటీవీ ఏది? ఎక్కడ సంఘటన జరిగినా 2 లక్షల సీసీటీవీలు ఉన్నాయి. కమాండ్ కంట్రోల్ మీద కూర్చొని చూస్తా అని చెప్పిన మహేందర్ రెడ్డి కళ్ళు ఎందుకు మూత పోతున్నాయి? నోరు ఎందుకు మౌనంగా ఉంటుంది? ఎవరిని రక్షించాలని బైంసాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. దానికి ముందు సమాధానం చెప్పాలని చెప్పి మేము వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.